హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈనాడు దినపత్రికలోని ప్రధాన వార్తలను విందాం నా గొంతుతో. మట్టి రాసిన మరణ శాసనం, 116 మంది దుర్మరణం. బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో తీవ్ర విషాదం. ఆయన పాదధూళి సేకరించే క్రమంలో తొక్కిసలాట, 100 మందికి గాయాలు. ఉత్తరప్రదేశ్లో హాత్రస్లో దారుణం అంటూ ఒక బ్యానర్ ఐటమ్ని, దానికి సంబంధించిన చిత్రాలను కూడా ఈనాడు దినపత్రిక ప్రచురించింది. పాపం అమాయకులు ఈ ఘటనలో ప్రాణాలు ఇచ్చారు. తర్వాత, వినూత్న ఆలోచనలతో ముందుకు రండి, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి, రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలి. ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. త్వరలోనే జిల్లాల్లో పర్యటిస్తానని స్పష్టీకరణ అంటూ మరో కథనాన్ని ప్రచురించారు. డబ్బులిచ్చి పోస్టింగ్కు ప్రయత్నిస్తే వేటు తప్పదు, అలాంటి పోలీసులను ఏసీబీ విజిలెన్స్ వెంటాడతాయి. పోలీసు ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరిక. డ్రగ్స్ సైబర్ నేరాల నియంత్రణలో భాగం కావాలని సినీ పరిశ్రమకు పిలుపు అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు. తరువాత టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు, భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు, కొత్త రక్తంతో సంస్థ బలోపేతం, మంత్రి పొన్నాల అంటూ ఈ టీజీఎస్ఆర్టీసీలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీకి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ వచ్చింది అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే 6న కలుద్దాం, ఇది నిన్నటి వార్తకు కొనసాగింపు. ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ. విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు స్పందన. నిన్న మనము ఏపీ సీఎం చంద్రబాబు గారు రేవంత్ రెడ్డిని కలవడానికి ఒక లేఖను, అలాగే హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేయండి అని చెప్పంటూ వార్తను చూస్తాం. దానికి కొనసాగింపు ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలుద్దాం 6వ తారీఖున అంటూ ఒక రిప్లై ఇచ్చారని చెప్పి దానికి సంబంధించిన వార్తను ఈరోజు మనం చూస్తున్నాం. రాహుల్ది పిల్ల చేష్ట, సానుభూతి కోసం కొత్త నాటకాలు. అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది, రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది, హిందువులు హింసావాదులని అనటం సంస్కారమా, లోక్సభలో తుర్పారబట్టిన ప్రధాని మోదీ అంటూ ఓ కథనాన్ని ప్రచురించింది ఈనాడు దినపత్రిక. అలాగే రైతులకు సంబంధించిన మరొక వార్త కూడా ఉంది ఇక్కడ. రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా బట్టి, సభ్యులుగా తుమ్మల, పొంగులేటి శ్రీధరబాబు. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు 2వ పేజీలో ఉన్నాయి. 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా 2వ పేజీలో ఉన్నాయంటూ ఓ బాక్స్ ఐటమ్. పూణేలో రోడ్డు ప్రమాదం, సంగారెడ్డి జిల్లాకు చెందిన 6 యువకుల దుర్మరణం అంటూ ఒక వార్త. కొత్త బీటెక్ సీట్లు 20,500 10వ పేజీలో ఉన్నాయి. బీటెక్ సీట్లు కొత్తవి రావడం ఆహ్వానించక పరిణామమే కానీ ఈ వచ్చేటువంటి కొత్త బీటెక్లోని కొత్త కోర్సులు ఎట్లా ఉండంటే, తప్పనిసరిగా బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత తప్పనిసరిగా వారికి ఉపాధి కల్పించేలాగా, అంటే ఎంప్లాయ్మెంట్ దొరికే విధంగా కరికులం మార్చి బీటెక్ సీట్లను పెంచినట్లయితే బాగుంటుంది. అందుకు తగ్గట్టుగా ఆయా విశ్వవిద్యాలయాలు ఆ యొక్క కోర్సులను మార్చవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది చూశాను, బీటెక్ చేసిన వాళ్ళకి సరైనటువంటి ఉపాధి లేకపోవడంతో గ్రూప్ 4 లాంటి ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకుంటున్న వారు లక్షల్లో కనిపిస్తూ ఉంటున్నారు. అందువలన ప్రభుత్వాలు తక్షణమే సాధ్యమైన తొందరగానే ఆ కరికులం మార్చి తెలంగాణలో బీటెక్ పూర్తి చేసినట్టు ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశం కల్పించే విధంగా కరికులంను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు సూచన చేస్తున్నాను. టీజీఎస్ఆర్టీసీలో 3035 కొలువులు, భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం. అత్యధికంగా 2000 డ్రైవర్ పోస్టులు, కొత్త రక్తంతో సంస్థ బలోపేతం, మంత్రి పొన్నం అంటూ ఒక కథనాన్ని. ఇది మంచి పరిణామమే. దాన్ని ఏమంటున్నారంటే, సంస్థ
నష్టాల్లో ఉందని ప్రతిసారి వార్తలు చూస్తూ ఉంటాం. ఆ సందర్భం అలాంటి వార్తలు కాకుండా ఈ సంస్థను కూడా బలోపేతం చేయడం కోసం కొత్తగా రిక్రూట్మెంట్ చేపట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామమే. అలాగే 6ను కలుద్దాం. ప్రజాభవన్కు ఆహ్వానిస్తూ చంద్రబాబుకు సీఎం రేవంత్ లేఖ. విభజన సమస్యలు పరిష్కరించుకుందామంటూ ఏపీ సీఎం చేసిన ప్రతిపాదనకు స్పందన. ఈ నిన్న వార్తను చూసాం మనము. ఏపీ సీఎం చంద్రబాబు సీఎం రేవంత్ రెడ్డిని కలవడానికి లెటర్ రాశారని చెప్పి దాని కొనసాగింపుగానే ఈరోజు ఈ వార్త ప్రచురించారనుకుంటున్నాను. రాహుల్ది పిల్ల చేష్ట, సానుభూతి కోసం కొత్త నాటకాలు, అంబేద్కర్నే ఓడించిన చరిత్ర కాంగ్రెస్ది, రాజ్యాంగం గురించి ఆ పార్టీ వారా మాట్లాడేది, హిందువులు హింసావాదులని అనటం సంస్కారమా, లోక్సభలో తుర్పారబట్టిన ప్రధాని మోదీ అంటూ ఓ కథనాన్ని ప్రచురించారు. మనం ఇది ఒక 2 రోజులుగా ఎపిసోడ్ని చూస్తున్నాం. రాహుల్ చేసినటువంటి వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్గా ఈ వ్యాఖ్యలను మనం చూసాము. రైట్. రైతు భరోసా విధి విధానాలకు మంత్రివర్గ ఉపసంఘం, చైర్మన్గా బట్టి, సభ్యులుగా తుమ్మల, పొంగులేటి శ్రీధర్ బాబు అంటూ ఓ కథనాన్ని మనం చూడొచ్చు. 231 మంది ఖైదీలకు క్షమాభిక్ష, ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం అంటూ మరో కథనము. పూణేలో రోడ్డు ప్రమాదం, సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి 5 యువకుల దుర్మరణం. ఈ వార్తలు ఆల్రెడీ మనం చదివి ఉన్నాం, మళ్ళీ చదివినట్లు ఉన్నాం. రైట్. మళ్ళీ మనమే వస్తాం, ఈసారి 15 ఏళ్ళు ఉంటాం. కాంగ్రెస్ పాలనను ప్రజలు అసహించుకుంటున్నారు. త్వరలోనే అన్ని స్థాయిల్లో పార్టీ కమిటీలు, జెడ్పీ చైర్పర్సన్లతో బారాస అధినేత కేసీఆర్ అంటూ ఒక కథనాన్ని ప్రచురించారు. నెక్స్ట్, బర్డ్ వాచింగ్, నైట్ క్యాంపింగ్, మధ్యలో బోటింగ్ అంటూ ఈనాడు దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ప్రకృతి పర్యాటకానికి ప్రభుత్వం కసరత్తు అని అనుకుంటూ. ఓకే. అటవీ జల వనరుల ప్రాంతాల్లో అభివృద్ధి, 3-4 ప్రాంతాల్లో కలిపి ఓ సర్క్యూట్, నోడల్ ఏజెన్సీగా TGFDC అంటూ లక్నవరం వద్ద పర్యాటకులు విడిది కోసం ఏర్పాటు చేసిన గుడారాలంటూ చిత్రాన్ని కూడా ప్రచురిస్తూ లక్నవరాన్ని ప్రమోట్ చేసే విధంగా పర్యాటకానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని చెప్పనుకుంటూ ఒక మంచి కథనాన్ని ప్రచురించింది. ఇవి ఈనాడు దినపత్రికలోని మొదటి పేజీలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I shall meet you again in the next video.